చూడండి ఇక్కడ మనకి మానిటైజేషన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కింద మనకి అవైలబుల్ టు సెటప్ అని మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే ఒక మానిటైజేషన్ ప్రోగ్రామ్ అయితే మనకి వచ్చేసింది. తెలుసు కదా మనకి. సో ఇప్పుడు మనకి అప్డేట్ అయిపోయిన తర్వాతనే చాలా మందికి ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని సెటప్ చేసుకోవడం అయితే పెద్ద కష్టమేం కాదు, ఎక్కువ టైం కూడా మనకి ఏం పట్టదు. ఇక్కడ మనకి బ్లూ కలర్ లో సెటప్ అనేది కనిపిస్తుంది కదా. సో సెటప్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి కంటెంట్ మానిటైజేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రీమ్ యాడ్, యాడ్స్ ఆన్ రీల్స్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ యాడ్స్ యూనిఫైడ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ అని చూపిస్తుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ యాడ్ టూల్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఆ యాడ్ టూల్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అది మనకి ఆటోమేటిక్ గా ఓకే అయిపోతుంది. దానికి సంబంధించి సెట్టింగ్ ఆఫ్ కంటెంట్ మానిటైజేషన్ అని చూపిస్తుంది. యూ కెన్ నౌ ఎర్నింగ్స్ కంటెంట్ మానిటైజేషన్ అని మనకి చూపిస్తుంది. ఆటోమేటిక్ గా మనకి మానిటైజేషన్ టూల్ లో కంటెంట్ మానిటైజేషన్ అని కూడా అయిపోయింది. సో చాలా సింపుల్ గా మనకి 2-3 క్లిక్లతోనే కంటెంట్ మానిటైజేషన్ సెటప్ అనేది అయిపోయింది. అదేంటి మనకి పే అవుట్ అడగలేదు కదా, మరి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా అంటే, అలా అడగకపోవడానికి నేను ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే పైన మనకు అంటే కంటెంట్ మానిటైజేషన్ కంటే ముందే స్టార్, ఇన్స్ట్రీమ్ యాడ్, సబ్స్క్రిప్షన్ అనే 3 మానిటైజేషన్ టూల్స్ అయిపోయాయి. సో ఇక్కడ మనం స్టార్టింగ్ స్టార్ మానిటైజేషన్ సెటప్ అయిపోయిందంటే దాని నెక్స్ట్ కంటిన్యూషన్ మనం పే అవుట్ అనేది ఇచ్చేసుకుంటాం కదా. అందులో మనం బ్యాంక్ కూడా ఇచ్చేసుకుంటాం, మనం ఐడి వెరిఫికేషన్ కూడా చేసేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా దీనికి కూడా అదే ఓకే అయిపోయింది అనమాట. మళ్ళీ మనకి కొత్తది అడగకుండా ఇంత ముందుకున్న ఇన్స్ట్రీమ్ యాడ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా మనకి దీనికి వచ్చేసింది, ఓకే అయిపోయింది. ఇదంతా కూడా బాగానే ఉంది. మరి కంటెంట్ మానిటైజేషన్ లో మనీ ఎర్నింగ్స్ ఎలా అవుతాయి అని అంటే ఇందాక చూపించింది కదా, మనము ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి యాడ్స్ అండ్ రీల్స్ బోనస్ ప్రోగ్రామ్ నుంచి సంపాదించుకునేదంతా కూడా మనకి కేవలం ఈ కంటెంట్ మానిటైజేషన్ లోనే చూపిస్తుంది. అంటే ఈ కంటెంట్ మానిటైజేషన్ లో మనకి ఎర్నింగ్స్ కావాలి అని అంటే మన ఫేస్బుక్ యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ లో మళ్ళీ సపరేట్ గా మానిటైజేషన్ కావాలా? ఎందుకంటే దానికి ఇన్వైట్ ఓన్లీ అని మాత్రమే ఉంది. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు, క్రైటీరియా లేదు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అవి ఇప్పుడు అవి ఏవి కూడా లేవు. ఇప్పుడు దీనికి చూడండి, కంటెంట్ మానిటైజేషన్ కంటే ముందు నాకు కేవలం ఇన్స్ట్రీమ్ యాడ్ మాత్రమే అయింది. స్టార్, సబ్స్క్రిప్షన్ అనేది అది ఆటోమేటిక్ గా దాని ఎర్నింగ్స్ అనేది వేరుగా ఉంటాయి. ఈ కంటెంట్ మానిటైజేషన్ లో మనకి ఎలా ఉంటది, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఉంటది. ఇప్పుడు ఇందాక నేను ఓకే చేయడానికంటే ముందు నాకు ఏమొచ్చింది, ఇన్స్ట్రీమ్ యాడ్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్ అని వచ్చింది. కానీ ఇక్కడ నాకుంది ఓన్లీ ఇన్స్ట్రీమ్ యాడే కదా. అంటే కంటెంట్ మానిటైజేషన్ కనుక మనం ఓకే చేసుకుంటే మన అకౌంట్ నుంచి వెళ్ళి ఆల్ మానిటైజేషన్స్ మనకి అయిపోయినట్టే. అంటే ఈ స్టార్ సబ్స్క్రిప్షన్ సంగతి వదిలేసేయండి, అది మనకి ఎక్కువ అవసరం లేదు, అదంతా వేస్ట్. కానీ మనకి మెయిన్ గా ఎర్నింగ్స్ అయ్యే బెస్ట్ సోర్స్ ఏంటిది, ఇన్స్ట్రీమ్ యాడ్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్. ఒక్క కంటెంట్ మానిటైజేషన్ వచ్చింది అనుకోండి, ఈ మిగిలిన 3 టూల్లు సపరేట్ గా మనం ఓకే చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి మనకి మన ఎలిజిబుల్ వీడియోస్ నుంచి మనకి ఎర్నింగ్స్ అనేది అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలిజిబుల్ అంటే మీకు తెలుసు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనం ఫాలో అవుతూ ఉండాలి, మన ఓన్ కంటెంట్ పెట్టేసుకోవాలి. ఇలాంటివి కనుక ఎలిజిబుల్ కంటెంట్ మనం అప్లోడ్ చేసినామంటే, సో మనం పోస్టులు పెడుతూ ఉన్నాం అనుకోండి, ఫోటోలు బోనస్ ప్రోగ్రామ్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి. లాంగ్ వీడియోస్ కి ఇంకా ఎక్కువ రీచ్, రియాక్షన్స్ వచ్చినాయంటే అక్కడ నుంచి కూడా బోనస్ ప్రోగ్రామ్ నుంచి వస్తూ ఉంటాయి. మనం రీల్స్ వీడియోస్ పెట్టామనుకోండి, యాడ్స్ అండ్ రీల్స్ నుంచి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. మనం లాంగ్ వీడియోస్ పెట్టామనుకోండి, ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి ఇలా మనకి సపరేట్ గా మొత్తం కూడా కేవలం మనకి ఈ ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ దగ్గరే మనకి క్లియర్ గా చూపిస్తూ ఉంటది. సో ఎవరికైతే ఇప్పటి వరకు కేవలం స్టార్, సబ్స్క్రిప్షన్ మాత్రమే అయింది అని బాధపడుతున్నారో, కంటెంట్ మానిటైజేషన్ ఓకే చేసుకుంటే మిగిలినవి అన్ని కూడా మీకు ఓకే అయిపోయినట్టే. దానికి మళ్ళీ వేరే క్రైటీరియా అని మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి కంటెంట్ మానిటైజేషన్ ఎవరికి వస్తుంది, అక్కడ మనకి ఏది క్రైటీరియా ఉంది, ఇన్వైట్ ఓన్లీ అని కూడా మెన్షన్ చేయలేదు. మరి మీకు ఎలా వచ్చింది అని అంటే మెయిన్ ఒకటే అబ్బా. సో మనము మన అకౌంట్ లో కంటెంట్ మానిటైజేషన్ పాలసీ టర్మ్స్ అని ఉంటాయి కదా, వాటిని కనుక మనం కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఈ మానిటైజేషన్ అనేది ఇస్తున్నారు. కొంతమందికి లక్షల ఫాలోవర్స్ ఉన్నా కూడా ఎర్నింగ్స్ వాళ్ళకి నెలకి $200-300 వస్తున్నా కూడా అలాంటి వాళ్ళకి ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది రావట్లేదు. రీజన్ ఏంటిదంటే వాళ్ళు చేసే ఈ చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని మానిటైజేషన్ టూల్స్ కి ప్రాబ్లం వస్తుంది. అంటే మనం ఇప్పుడు రీల్స్ వీడియోస్ తరపున ఏదైనా ప్రాబ్లం చేసినాం అనుకోండి, యాడ్స్ అండ్ రీల్స్ రిస్ట్రిక్టెడ్ అని చూపిస్తుంది, లేదంటే ఇన్స్ట్రీమ్ యాడ్ రిస్ట్రిక్టెడ్, బోనస్ ప్రోగ్రామ్ రిస్ట్రిక్టెడ్ అని చూపిస్తుంది కదా. అలా మానిటైజేషన్ కి సంబంధించిన ఏ ఒక్క మానిటైజేషన్ కూడా మనకి పోయి ఉండి అక్కడ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వాళ్ళకి కంటెంట్ మానిటైజేషన్ అనేది ఇవ్వట్లేదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే ఇన్స్ట్రీమ్ యాడ్ ఓకే అయి ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది ఇస్తుంది.
సో ఇప్పుడు మనకి టోటల్ గా ఏ మానిటైజేషన్స్ రావాలన్నా కూడా మన అకౌంట్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అనుగుణంగా కనుక పోస్ట్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కనుక మనం అకౌంట్ ని క్లియర్ గా చూసుకున్నాం అనుకోండి, ఇన్స్ట్రీమ్ యాడ్ వస్తుంది, లేదంటే ఆటోమేటిక్ గానే మనకి కంటెంట్ మానిటైజేషన్ అయినా వస్తుంది. సో ఒక్కదాని దగ్గర నుంచి మనము 3 మానిటైజేషన్ టూల్స్ నుంచి బిందాస్గా సంపాదించుకోవచ్చు. ఇంకా ఇందులోనే కొన్ని సార్లు మనకి మనం షేరింగ్ ద్వారా మనం షేర్ చేసిన వాటి నుంచి స్టోరీస్ నుంచి కూడా మనీ వస్తున్నాయి. స్టోరీస్ నుంచి కూడా మనీ వస్తున్నాయి, సపరేట్ గా పెట్టినవి కాదు. మన పోస్ట్లే స్టోరీస్ లో షేర్ చేస్తుంటాం కదా, వాటి నుంచి కూడా మనకి మనీ వస్తున్నాయి. ఈ కంటెంట్ కనుక మీరు మిస్ అయిపోయింది అనుకోండి, సో డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి చూడండి. సో బెస్ట్ గా కనుక మీ అకౌంట్ ని ఉంచుకుంటే ఆల్ మానిటైజేషన్స్ చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి బెస్ట్ మానిటైజేషన్స్ అన్ని కూడా ఇలాంటి వాళ్ళకే వస్తుంది. సో అకౌంట్ ని మంచిగా క్లియర్ గా ఉంచుకోండి, వీడియోని మాత్రం మిస్ అవ్వకండి.